ఆ స్టిల్ చూసారుగా, ఆ స్టిల్ చాలామంది గుర్తుపడతారు. వెరీ పాపులర్ స్టిల్ అది. కొదమసింహం అనే ఒక కౌబాయ్స్ ఫిల్మ్ నేను యాక్ట్ చేశాను 1990లో. సినిమాలో ద స్టిల్ నాకు చాలా ఫేవరెట్ స్టిల్. ఆ స్టిల్ నాకు బాగా నచ్చిందని చెప్పి ప్రొడ్యూసర్లు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది ఇప్పటికీ ఈ రోజుకి నా ఇంట్లో మంచి ప్లేస్లో గోడ మీద ఉంటుంది. అది కౌబాయ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను నా చిన్నతనంలో క్లింట్ ఈస్ట్వుడ్, అలాగే గ్రెగరీ పెక్, ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసినటువంటి సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. గ్రెగరీ బెన్ ఇది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తానని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు. ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడి సినిమా పెద్ద హిట్ అయ్యింది. అన్ని రికార్డ్స్ అది బ్రేక్ చేస్తుంది అప్పట్లో. అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది. బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుందో అనుకున్నాము, మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అది కొదమసింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది. ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌబాయ్స్ జనరల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు. చాలా మంది ఏమన్నారంటే మన హీరోలు గ్లామర్ కనిపించాలని, గడ్డం వదలద్దు, క్లీన్ షేవ్ తోటే ఉండాలని. కొంతమంది అయితే పట్టుపట్టారుగా నాకు ఈ గడ్డంతో ఖచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ కొదమసింహం. నేను